అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీలో కూటమి అంటే ముఖ్యమంత్రి నుంచి కూటమికి చెందిన పార్టీల వారు అంతా కూడా ఒక హై డ్రామా నడిపారు. రాజధానికి చట్టబద్ధత పేరిట ఒక తీర్మానం చేయడానికి రెండవ మారు ఆ కూటమి పార్టీలన్నీ చంద్రబాబు నాయకత్వంలో అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఒక చట్టబద్ధత చేయడానికి అసెంబ్లీలో పెద్ద డ్రామా, హై డ్రామా కూడా నడిపారు. ఇవన్నీ చూస్తుంటే జనం కావచ్చు అందరూ ఏమనుకుంటున్నారంటే అసలు 2 సంవత్సరాల తర్వాత రెండో మారు అధికారంలోకి వచ్చి అమరావతి రాజధాని అని చెప్పేసి మళ్ళా కూడా అదనంగా కూడా మొట్టమొదటి తూరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 5,339 కోట్ల రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టేదే కాకుండా అమరావతి పైన తాత్కాలిక సచివాలయం కావచ్చు, లేకపోతే తాత్కాలిక హైకోర్టు అని ఇటువంటి దానిపైనే కాకుండా రెండవ మారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల తర్వాత మరొక 50,000 కోట్లు, 48,000 కోట్లు పైబడి కూడా నాబార్డు కానీ, ఏషియన్ బ్యాంక్ కానీ అనేక సంస్థల నుంచి రాజధాని పేరిట అప్పు తీసుకొని వచ్చేసి మరీ 50,000 ఎకరాలే కాకుండా ఇంకా 30,000 ఎకరాలు కావాలని చెప్పి 2 సంవత్సరాల తర్వాత చట్టబద్ధత అనేది కూడా కల్పించడానికి ఒక తీర్మానం చేసి అది కూడా అమరావతి అనే పదం చేర్చి అంటే అమరావతి దగ్గరే అని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో పెట్టమని పంపించడానికి అంత ఎందుంది అంటే ఈ 2 సంవత్సరాలు మీకు నమ్మకం లేదా? మీకు నమ్మకం లేకపోతే ఇంకా 30,000 ఎకరాలు ఎందుకు కావాలని అనుకున్నారు? ఇంకా దాదాపుగా 48,000 కోట్ల రూపాయలు మళ్ళీ కూడా అప్పు ఎందుకు చేశారు? వివిధ సంస్థల నుంచి కూడా 2 సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ మీకు అనుమానం వచ్చిందా? మీరు చెప్పినట్లుగా మేము ఇంకా 20,000 ఉంటామనే అని చెప్పిన వాళ్ళు మీ పైన మీకే నమ్మకం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా అధికారంలోకి వస్తాడు ఎన్నికలు అయిపోతానే అని చెప్పి అనుమానం ఏమన్నా మీకేమన్నా ఉందా? లేకపోతే ఆ అనుమానం నిజమవుతుందని చెప్పేసి ఏమన్నా భయపడి ఏమన్నా ఈరోజు మళ్ళీ కూడా తీర్మానం చేసుకోవాలని చెప్పేసి దానికి మీరు వచ్చేసారని చెప్పి నేను అడుగుతాను. మీరు నిన్నంతా కూడా కేవలం జగన్ గారిని విమర్శించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడానికి మాత్రమే మీరు పరిమితమైనారు తప్ప ఈ రాష్ట్రం గురించి కానీ ఎక్కడ కానీ మీరు మాట్లాడలేదు. ఆ రోజు ఈ విభజన అనేది కూడా చాలా అన్యాయంగా చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 3 ప్రాంతాలకు, కోస్తా ప్రాంతం కావచ్చు, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం అనేది కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది. ఆ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుపరచడం అని చెప్పేసి తీర్మానం కాకుండా మామూలుగా కూడా సెక్షన్ 5లో కూడా ఉన్న శ్రద్ధ అంటే 94 సెక్షన్ 94(3) కింద కానీ రాజధానికి ఫండ్స్ కానీ అడిగే శ్రద్ధ లేకుండా కేవలం అమరావతి దగ్గర, అమరావతి వద్దే కట్టాలా అని చెప్పేసి మీరు తీర్మానం చేశారు. అవసరమా అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఈరోజు అమరావతి పేరిట, రాజధాని పేరిట ముబ్బడిగా కూడా అప్పులు చేసి మీరు ఖర్చు పెడుతున్నారు. అవినీతి అనేది కూడా జరుగుతూ ఉంది. మీకు రాజధానిని చట్టబద్ధత కాదు కావాల్సింది. మీరు అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాల్లో అప్పులు తెచ్చి ఖర్చు పెట్టి దోపిడీ చేశారే, ఆ దోపిడీకి చట్టబద్ధత కోసం మీరు అవినీతితో తీసుకుపోయిన డబ్బు కోసం, చట్టబద్ధత కోసమే నిన్న తీర్మానం తప్ప మరొకటి కాదని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీరు అనుకుంటా ఉన్నారు. ఎక్కడ కానీ లేదు అసలు కోసం. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్ పైన అంత అనవసరంగా మీరు విమర్శలు ఎందుకు అంటారు? మీరు ఇప్పటికి మీరే కదా అధికారంలో ఉండేది.
లేకుంటే మీ కూటమి పార్టీలోనే మీ పైన నమ్మకం లేదా? చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి ఆయన కుమారుడు లోకేష్కు నమ్మకం లేదా? ఎందుకంటే 2014లో కూడా 3 పార్టీలు కూడా కలిసి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మోడీ నాయకత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీ, పవన్ నాయకత్వంలో ఉండే జనసేన పార్టీలు కలిపి మీరు ఆ రోజు ఎన్నికల్లో ఫేస్ చేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. అట్లా చేసిన వాళ్ళు 3.5 సంవత్సరాలు మీరు విడిపోయిన దాంట్లో కాబట్టి అంటే మీ కూటమి పార్టీలే. ఎందుకంటే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి విమర్శించినారు, కేవలం రాజధాని పేట దోపిడీలు జరుగుతుందని చెప్పేసి, రైతులను ముంచుతా అన్నారని చెప్పి విమర్శించాడు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు పోలవరం అనేది కూడా ఏటీఎం కార్డుగా వాడుకుంటున్నారేమో అని చెప్పి ప్రధానమంత్రి హోదాలోనే మోదీ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లా ఏమన్నా మళ్ళా కూడా ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ఆ కూటమి పార్టీలే మళ్ళా కూడా వ్యతిరేకంగా మాట్లాడతాయేమో ఈ అవినీతిని గురించి అని చెప్పేసి ఆ అవినీతిని చట్టబద్ధత చేసుకోవడానికి ఆ 3 పార్టీలు కూడా చేతులు ఎత్తేదానికి మీరు ఏమన్నా నిన్న మీటింగ్ ఏమన్నా నిన్న అసెంబ్లీ సమావేశం జరిపి చట్టబద్ధత పేరిట అమరావతి యాక్ట్ అని చెప్పి దానికి ఏమైనా చేసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఈ తెలుగుదేశం పార్టీ వారిని మేము సూటిగా కూడా ప్రశ్నిస్తాము. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకమని చెప్పలేదు, కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 53 కానీ 56లో పూర్తిగా కూడా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతీయ భేదాలను వచ్చేసి కేవలం హైదరాబాద్లోనో లేకుంటే ఎక్కడ ఒక చోట మాత్రమే కేంద్రీకృతమైంది అభివృద్ధి అని చెప్పేసి మళ్ళా కూడా ప్రాంతీయ విభేదాలు ఏమైనా ఈ 3 ప్రాంతాల్లో వస్తామని చెప్పే ముందు జాగ్రత్తగా కేవలం ఒక ప్రాంతం పైనే అభివృద్ధి అనేది కాకుండా 3 ప్రాంతాలు కూడా సమానమే అని ప్రభుత్వానికి చాటి చెప్పడానికి, ప్రజలకు చెప్పడానికే ఆ రోజు 3 రాజధానులు అమరావతి ఆ రోజు కూడా అమరావతి శాసన రాజధానిగా కూడా మేము గుర్తించాం, చెప్పడం కూడా జరిగింది. పరిపాలన రాజధానిగా కానీ న్యాయ రాజధానిగా కానీ ఇవన్నీ కూడా మేమందరూ కూడా ఆ రోజే మేము చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా మీరు అనేది కూడా చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో మీరు అవన్నీ కూడా చేయకోకుండా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈరోజు మీరు కేంద్రంతో అడగాల్సింది లేకుంటే అమరావతిని రాజధానిగా గుర్తించమని కాదు, మీరు కేంద్రంతో అడగాల్సిందే ఆ రోజు విభజన చట్టంలో సెక్షన్ల ప్రకారం రాజధాని నిర్మాణం కూడా కేంద్రం యొక్క బాధ్యతే, అలాగే పోలవరం నిర్మాణం కూడా కేంద్రం యొక్క పూర్తి చేయాల్సిన బాధ్యతే, రైల్వే జోన్ కూడా ఈ రాష్ట్రానికి పూర్తిగా ఇవ్వాల్సింది కేంద్రం యొక్క బాధ్యతే. దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు 4,000 లక్షల కోట్ల రూపాయలు అనేది కూడా కేంద్రం నుంచి ఇస్తామని చెప్పి విభజన చట్టంలో మీరు సెక్షన్ల ప్రకారం మనకు కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి మీరు మాట్లాడారు. ఈరోజు 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏషియన్ బ్యాంకు నుంచి ఒక 15,000 కోట్ల రూపాయలు, ఇతర సంస్థల నుంచి మొత్తం 48,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది, ఈ అప్పు మనకు సంబంధం లేదని చెప్పిన వారు ఈరోజు ఆ అప్పు కూడా మన పైనే, మన రాష్ట్రం పైనే, అంటే ఈ రాష్ట్ర ప్రజల పైన కేంద్ర ప్రభుత్వం తప్పించుకొని భారం మోపి మీరు ఒప్పుకున్నారే, అది తప్పు. కానీ విభజన చట్టంలో ఉండే ప్రకారం కూడా మీరు చెప్పినట్టుగా రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు, అలాగే పోలవరం ఎత్తు కూడా 41.15 అని కాదు కేబినెట్ తీర్మానించినట్లు 45.72 మీటర్లు, 195 దాదాపుగా 195 టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యంతో పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు కేంద్రంలో విభజన చట్టంలో ఉంది. దాని ప్రకారం పూర్తి చేయండి, ఖర్చు పెట్టి రాజధాని నిర్మాణానికి పూర్తి చేయండి, మీరే ఖర్చు పెట్టి, అప్పుల రూపంలో కాదు మాకు ఇప్పించేది. ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయండి అని చెప్పి తీర్మానం చేసి ఒత్తిడి తీసుకొని రావాల్సిన మీరు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా తిరిగి రెండో మారు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పార్టీలు అన్నీ కలిసి నిన్న మీటింగ్ సమావేశం అని చెప్పి ఒక డ్రామా ఆడి మీరు ఆడతారా?
మీ అవినీతిని కప్పిపుచ్చుకుంటారా? మీ యొక్క ఫెయిల్యూర్స్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయలేక, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క కోరికలు మీరు ఏదైతే వాగ్దానం చేశారో సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు వచ్చేసి 45.72 మీటర్లకు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి, రైల్వే జోన్ తీసుకొస్తామని చెప్పేసి, అలాగే విశాఖపట్నం దగ్గర ఉండే స్టీల్ ప్లాంట్ను కూడా చేస్తామని చెప్పేసి, కడప స్టీల్ ప్లాంట్ చేస్తామని చెప్పేసి, ఈ రాయలసీమకు చెందిన ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పిన దానికి పూర్తి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగాన్ని చేసేసి కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రం అంటే ఒక రాజధానే కాదు. ఈరోజు కూడా మీరు చెప్పేదేమి 28 లోపల మీరు చెప్పేదేమి 50,000 కోట్లు ఇప్పుడే కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా 50,000 కోట్లు కావాలి, ఇంకా దీన్ని పూర్తి చేయడానికి 28, అది కూడా 28లో 2028 మీరు పూర్తి చేసేది సచివాలయము, హైకోర్టు, శాసనసభ, ఈ 3 మాత్రమే. మిగతాదంతా కూడా ఇంక మళ్ళీ డెవలప్మెంట్ లేదు. నేను ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. 3 ప్రాంతాలు కూడా సమానమే. అత్యంత వెనుకబడిన కేవలం రాజధాని నిర్మాణమే కాదు, ఈరోజు మీరు అప్పులు చేసి కేవలం రాజధానిలో చేసి ప్రజలపైన భారం మోపేదే కాదు, ఈరోజు రాయలసీమ కోసం కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. రాయలసీమ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితేనే, అది కూడా 45.72 మీటర్లకు పూర్తి అవుతేనే రాయలసీమకు ప్రయోజనకరంగా, అంటే డైవర్షన్ ఆఫ్ వాటర్ ఇవన్నీ కూడా చేసేయడానికి వీలు ఉంటుంది. దానికోసం మీరు పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టు ఇవన్నీ చేయాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కర్నూలులో అత్యంత వెనుకబడిన కాయల్లో న్యాయ రాజధాని అని చెప్పేసి అక్కడ తీసుకొని వచ్చేది, కర్నూలులో వచ్చేసి న్యాయశాఖకు వచ్చేసి ఒక నేషనల్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ తీసుకొని వస్తే ఈరోజు దాన్ని తీసుకొని పోయి మళ్ళీ మీరు పోయి మంగళగిరిలోనో లేకపోతే రాజధానిలోనో పెడతామని చెప్పి అమరావతికి తీసుకొని పోతారు. హైకోర్టును తీసుకొని పోయి అమరావతిలో మళ్ళీ తీసుకొని పోతారు. ఎయిమ్స్ తీసుకొని పోయి రాయలసీమకు అనంతపురానికి వస్తే ఎయిమ్స్ తీసుకొని పోయి మళ్ళీ కూడా అమరావతిలో మీరు పెట్టినారు, గతంలో పెట్టారు. రాయలసీమ గురించి మాట్లాడండి, అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర గురించి మాట్లాడండి. ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పండి. 2028లో కేవలం 4 బిల్డింగులు మాత్రం పూర్తి చేస్తామంటారా? లక్షల కోట్ల రూపాయల ప్రజలపైన అప్పు పెట్టి నువ్వు అట్ అనే పదం కూడా ఎందుకు పెట్టావు అందరికీ తెలుసు. అమరావతి దగ్గరే, అమరావతి వద్ద అనే పదం అట్ అనేది ఎందుకు పెట్టామంటే, మీరు ఇంకా రాజధాని పలానా చోటని ప్రకటించక మునిపే మీరు మీ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కావచ్చు, గతంలో మీ తెలుగుదేశం పార్టీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ వారు మీకు కావలసిన అధికారులు అక్కడ భూములు కొన్నారని చెప్పి అందరికీ తెలుసు. అవి అమ్ముకోవడానికి, దానికి రేట్లను కల్పించుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి మీరు అట్టనే పదం అని చెప్పి వాడుకుంటారా? మీరు అయినది మీరేమి రియల్ ఎస్టేట్ వ్యాపారానిక? మీరేమో ప్రభుత్వం ఎన్నుకుంది ఏమన్నా? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏమన్నంటే మాకు 161 సీట్లు ఇచ్చినారు, మీకు 11 సీట్లే, 164 ఇచ్చినారు, 11 సీట్లే అంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు మొన్న కూడా 2019లో 23 సీట్లో 25 సీట్లో మీకు ఇచ్చింది అంతే కదా. మళ్ళీ మీకు 167 సీట్లు రాలేదా? ఇది ప్రజాస్వామ్యం, ప్రజల అభిష్టం ప్రకారం వస్తూ ఉంటాయి. గెలిచేది ఓడిపోయేది ప్రజల ఇష్టం, గెలిపించేది ఓడిపించేది, అంతేగాని అది మీ చేతుల్లో లేదు. అవినీతి మిమ్మల్ని వెంటాడుతూ ఉంది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంత డ్రామా అవసరం లేదు. మీ పైన మీకే ఒకరికో నమ్మకం లేదు. నిన్న చెప్పకనే మీ వ్యవసాయ శాఖ మంత్రులు కావచ్చు, మీ అందరూ మాట్లాడిన దానివల్ల జగన్ మళ్ళా కూడా
కాబోయే ముఖ్యమంత్రి వాళ్ళ అధికారంలోకి వస్తారు. ఇప్పుడే అది ఏదో అంటున్నాడు, ఏదప్ప వైకుంఠ చంద్రబాబు నాయుడు గారు నోటికొస్తే చాలు, నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడినాడు, వైకుంఠపాలి ఆడొద్దండి అని జనాన్ని అడుగుతూ ఉన్నాడు దీనంగా. అంటే ఏమి, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ వైకుంఠపాలి ఆడితే మళ్ళీ కూడా కొడతారేమో ఆ పాము, అది ఆట. అది అతనికి ఆ భయం తప్ప ఇంకా అధికారం తప్ప ఇంక వేరే భయం కూడా లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరికీ కూడా ఒకనిపైన ఒకనికి నమ్మకం లేదు. కాబట్టి ఈ రోజైనా ఇప్పుడైనా కూడా వెంటనే కూడా మీరు ఇంకా కూడా చేసేసి ఊరికే మీరు రాజధాని అవన్నీ మాట్లాడాల్సిన పని లేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చేయండి, రాయలసీమ గురించి మాట్లాడండి, రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడండి, ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడి దాన్ని సరిచేయండి. వెంటనే కూడా అక్కడ వీలు ఉంటే కర్నూలులో కూడా హైకోర్టు పెట్టండి, లా యూనివర్సిటీని అక్కడ తీసుకొని రండి. ఇప్పుడు కోర్టులు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టులు కూడా అన్నీ కూడా అక్కడ సిబిఐ కోర్టు కావచ్చు, అప్లేట్ అథారిటీలు అవన్నీ కూడా పెట్టాడు, అవన్నీ కూడా తీసుకొని రండి. ప్రాజెక్టు పూర్తి చేయండి. అనంతపురం జిల్లాకు అందరి నివాను వెడల్పు చేయండి. రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా నిలబెట్టేసినారు, దాన్ని పునరుద్ధరించి దాన్ని కూడా పూర్తి చేయండి, సస్యశ్యామలు చేయండి. మీకు అధికారం ఇచ్చినారు కదా. మీరు ఎప్పుడు 24 గంటలు మమ్మల్ని మాట్లాడేదానికి కాదు, లేకపోతే మమ్మల్ని విమర్శించడానికి కాదు. మీరు ఏదో అనుకుంటున్నారు అంతా కూడా. లోకేష్ గారు మాట్లాడుతూ చెప్పాడు, విభజన చట్టం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలుకు హౌస్లోనే లేడు, ఎక్కడున్నాడో కూడా తెలియదు అంటాను. ఇంకా నేను ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే అప్పుడు నేను కూడా పార్లమెంట్ సభ్యుని. ఇగో చూడు ఏం పెట్టుకున్నాడు. పార్లమెంటులో జగన్ గారే చూపిస్తా ఉండేది, స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్ వైఎస్ఆర్సిపి. ఇంతకంటే కావాలా? ఎందుకు మాట్లాడతారు అన్ని అబద్ధాలు, ప్రజలకు నూరు పోసేదానికి అర్థం పర్థం లేకపోతే. నీకు ఇంత మ్యాండేట్ ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి, కేంద్రంతో పోరాడైనా కానీ ఆ రోజు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ కూడా కేంద్రమే చేసేటట్టు ఒప్పుకోండి. ఎందుకంటే మీరు అక్కడ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం మీకు ఉండేది. అంతకంటే ముఖ్యంగా కూడా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, ఈరోజు ఇంతకంటే మంచి అవకాశం రాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీపైనే ఆధారపడింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ పూర్తి మెజారిటీతో ఆడ ప్రభుత్వం అనేది కొనసాగుతూ ఉందంటే మీ యొక్క సభ్యుల వల్లనే అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఉంది అనే దాన్ని గుర్తుపెట్టుకొని, విభజన చట్టంలో ఉండేటివన్నీ కూడా కేంద్రమే హామీలు అమలు పరిచేటట్లు ఒత్తిడి తీసుకొని రండి. అవసరం వస్తే దానికి తీర్మానం చేయండి, అవసరం వస్తే మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళండి. అటువంటి దానికి, అంతేగాని ఇటువంటి చౌకబారు ఎత్తుగడలతోనూ మీ అవినీతితో కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే అవినీతిని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి మాత్రమే కాదు అని చెప్పేసి కూడా మేము